మేడ్చల్ మండలంలోని గణపూర్లో ఉన్న మిడ్సిటీ ఆసుపత్రిలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిడ్సిటీ వైద్య విద్యా సంస్థ అధ్యక్షులు ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, మిడ్సిటీ ఆసుపత్రుల సమూహ ప్రధాన కార్యనిర్వహణ అధికారి ఇనీష్ మర్జన్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి ఈ సందర్భంగా మాట్లాడారు. మిడ్సిటీ వైద్య విద్యా సంస్థ నాణ్యమైన వైద్య సేవలు, వైద్య విద్య, రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పనిచేస్తోందన్నారు. దేశంలో జాతీయ స్థాయి నాణ్యత గుర్తింపు పొందిన అతి కొద్ది వైద్య కళాశాల ఆసుపత్రుల్లో మిడ్సిటీ ఒకటిగా నిలపడం గర్వకారంగా పేర్కొంటున్నామన్నారు. ఈ సంస్థలకు బలమైన పునాది వేసిన వారు వ్యవస్థాపకులు డాక్టర్ పిఎన్ రెడ్డి అన్నారు. అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా సేవలు అందించిన ఆయన తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, వైద్య విద్య, వైద్య పరిశోధన అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. వరంగల్తో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సమాజం అందించిన అవకాశాలను ప్రతిఫలంగా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ సంస్థలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంస్థల ప్రధాన లక్ష్యం వ్యాపార లాభాలు కాదు, ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో తొలుత ఆసుపత్రిని ఏర్పాటు చేసిన అనంతరం 2002లో వైద్య కళాశాలను ప్రారంభించి తర్వాత నర్సింగ్ కళాశాలను స్థాపించి ఆరోగ్య విద్యను మరింత విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యతను ప్రభుత్వం గుర్తింపు సంస్థలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తాయన్నారు. అన్ని నిబంధనలు పాటించిన ఆసుపత్రులకే తనిఖీలు నిర్వహించి నాణ్యత గుర్తింపు అందజేస్తుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా రోగుల భద్రత, వైద్య సేవల నాణ్యత, ఆసుపత్రి నిర్వహణ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండేలా నిర్ధారిస్తారని వివరించారు. జాతీయ నాణ్యత గుర్తింపు పొందడం ద్వారా మిడ్సిటీ వైద్య విద్యా సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని నిర్వాహకులు తెలిపారు. Usmania, Gandhi and Kakatiya Medical College and so many other medical colleges. We are well settled in USA. We want to give back something to our society, particularly the rural healthcare was very poor. 1980s, you can understand that. Now a little bit improvement is there. In 1980s, he thought that there is a need of a rural healthcare. That's why even though the government is interested to give land wherever he wants, because they are coming, NRI people are coming back to this place, starting their hospital and research activity and education institution. Government is ready to give anywhere, but he identified this place because Medchal is not having an access to the health care. మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేవు ఈ చుట్టుపక్కల, మనం ఇక్కడ ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మన రైతుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి తీసుకొని ఇది ఇవ్వటం జరిగింది. ఇది 1986లో ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాలో ఈ కంటేజియస్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, గవర్నమెంట్ దాని మీద ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది, మనమన్నా చేద్దామని చెప్పి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లని కలుపుకొని వచ్చి ఇక్కడ షేర్ ఇండియా అనే ఒక సొసైటీని, నాన్ ప్రాఫిట్ సొసైటీని ఆయన రిజిస్టర్ చేసుకొని వర్క్ చేసి మొదలుపెట్టారు. తర్వాత 91లో హాస్పిటల్కి ఫౌండేషన్ వేసి 93లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం. ఇక్కడ మన హైదరాబాద్లో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క హాస్పిటల్ కూడా లేదు. బైపాస్ చేయడానికి కానీ, స్టెంట్ చేయడానికి కానీ, హార్ట్ సర్జరీస్ చేయడానికి. దిస్ వాజ్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ దోస్ డేస్. 93 నుంచి 97, 98 వరకు. తర్వాత చాలా వచ్చినాయి, కేర్ అని అదని ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో హార్ట్కి సంబంధించి ఒక్క హాస్పిటల్ కూడా మన సిటీలో లేదు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో కార్డియాలజీ స్పెషలిస్ట్. ఆ స్పెషలైజేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇటు రీసెర్చ్, ఇటు హార్ట్కి సంబంధించిన వైద్య సదుపాయాలు లేవు, మనం పెట్టాలన్న ఉద్దేశంతో మరి చెన్నారెడ్డి గారు దీని ఫౌండేషన్ స్టోన్ చేశారు. 93 కల్లా కంప్లీట్ చేసుకున్నారు. మంచి హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్. ఇప్పుడు మీరు కనుక హాస్పిటల్లో ఖాళీ ఉంటే చూడండి, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ 93లో పెట్టారు ఆయన. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్స్, ఈ ఫెసిలిటీస్ అన్నీ. ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ హాస్పిటల్లో ఉండాలని అమెరికన్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎందుకు చెప్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఒక ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. షేర్ అనేది ఆయన ఉద్దేశంలో షేర్ అంటే ఏంటంటే, ఈ సొసైటీలో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు రెండు రకాలే ఉంటారు. మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం, అది గాడ్ గ్రేస్ వల్ల కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వల్ల కానీ మనం ఏదో ఒక పొజిషన్కి వచ్చాము, సంపాదించుకున్నాము, ఇప్పుడు మనం ఇవ్వాలి. అయితే వాళ్ళు నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ ఇది ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ సాటిస్ఫై అయితే ఎస్ దిస్ హాస్పిటల్ కెన్ బి అక్రిడిటెడ్. ఇది కూడా
ఫస్ట్ ఎంట్రీ లెవెల్ అనే ఇస్తాడు, పర్మనెంట్గా ఇవ్వడం. ఎంట్రీ లెవెల్ అంటే ఒక 2 years మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీరు పర్మనెంట్ దానికి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మనం పర్మనెంట్ దానికి అప్లై చేసుకుంటాం. ఒకసారి పర్మనెంట్ ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ వస్తే 4 years మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎన్ఏబిహెచ్, మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. దీంట్లో ఫోకస్ అంతా కూడా, మాకు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే క్వాలిటీ. ఒక పేషెంట్ క్వాలిటీ అంటే ఏమంటాం మనం, ఒక ఎక్స్పెక్టేషన్తో నేను వస్తా హాస్పిటల్కి, నాకు మంచి ట్రీట్మెంట్ జరగాలి, నా మంచిగా కేర్ జరగాలి, నన్ను బాగా రిసీవ్ చేసుకోవాలి, నా ఇక్కడ ఇన్పేషెంట్గా నేను ఉంటే ఇక్కడ ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళు బాగా నీట్గా చేయాలి, బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి, అన్నీ బాగుండాలని కదా మనం అనుకుంటాం. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే కోరుకుంటాం, ఇక్కడ కూడా అదే ఉండాలి. ఆ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, పేషెంట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి వీళ్ళు రీచ్ అయ్యారా లేదా అనేది ఈ యొక్క టీం వాళ్ళు వచ్చి చూడాల్సిన బాధ్యత. వాళ్ళు చూసి వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఇవన్నీ ప్రొసీజర్స్ అన్ని ప్రాపర్గానే ఉన్నాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, కాబట్టి దీనికి అక్రిడిటేషన్ ఇవ్వచ్చు అని. మనం లాస్ట్ మంత్లోనే మేము ఈ సర్టిఫికేట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చినందువల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఎంప్లాయీస్ కూడా అలర్ట్గా ఉంటారు. ఎందుకు, ఇది ఒక్కసారితో అయ్యే పని కాదు. ఈ డాక్యుమెంటేషను ఇది కనుక ప్రాపర్గా చేయకపోతే నీ అక్రిడిటేషన్ పోద్ది, నెక్స్ట్ నువ్వు ఫుల్ టైం అక్రిడిటేషన్ నువ్వు వెళ్ళలేవు. అట్లా మన ఎంప్లాయీస్ని కూడా అలర్ట్ చేసి వాళ్ళ క్వాలిటీ కాన్షియస్నెస్ పెంచడం, వాళ్ళకి క్వాలిటీ ఇవ్వడానికి ఏం చేయాలనే ట్రైనింగ్ కూడా మనం ఇవ్వాలి. ట్రైనింగ్ లేకపోతే రేపు ఒక ప్రొసీజర్ మారుద్ది, ఒక పద్ధతి మారుద్ది, మారినప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఏం చేసావు, అంతటితోటే కాకుండా వీళ్ళు ఇన్నోవేటివ్గా నువ్వేం చేసావు. లాస్ట్ ఇయర్ ఇది బాగానే చేశారు, మేము ఒప్పుకుంటాం, ఏంటి ఇంప్రూవ్మెంట్స్ ఏం జరిగింది. ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దట్ ఈస్ ద ఆర్గనైజేషన్ నేమ్. ఇది ఎవరిదంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. It won't work under any government agencies. It's an independent body. Their job is to take care of the quality in all aspects. Particularly healthcare సంబంధించి ఇది ఒక బోర్డు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, NABH, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ ప్రొవైడర్స్ అండి. ఈ NABH ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్గా వీళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ హెల్త్ కేర్ సెక్టార్లో క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఏ పారామీటర్స్, బెంచ్ మార్క్స్ ఉండాలి ఒక హాస్పిటల్కి అనేది వాళ్ళు డెవలప్ చేసి, ఇది వాలంటరీ, మనమేం కంపల్సరీగా NABH ప్రతి హాస్పిటల్కి ఉండాలి, ప్రతి కాలేజీలో ఉన్న హాస్పిటల్కి ఉండాలని అక్కడ ఏ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కానీ కంపెల్ చేయదు. మనం వాలంటరీగా NABH ఉంటే మనం క్వాలిటీ అనేది పబ్లిక్ తెలియపరచచ్చు. అట్లానే ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ రేపు ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఈ క్వాలిటీ ఉన్న హాస్పిటల్, లైక్ కోవిడ్ వచ్చినప్పుడు మన హాస్పిటల్ని దే హ్యావ్ యూజ్డ్ ఇట్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హాస్పిటల్ టు టేక్ కేర్ ఆఫ్ ది కోవిడ్ పేషెంట్స్. అటువంటి డిసైడ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తాయంటే క్వాలిటీ మెయింటైన్ చేసే హాస్పిటల్ లిస్ట్ తీసుకోండి, దాంట్లో మనం ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామని చెప్పి వాళ్ళు నార్మల్గా అక్రిడిటెడ్ హాస్పిటల్కే వస్తారు, అక్రిడిటెడ్ హాస్పిటల్కి ఇస్తారు. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ కేర్లో. ఈ NABH అనేది కూడా దే వోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ పొలిటీషియన్స్ ఆర్ గవర్నమెంట్స్ ఆర్ ఎనీబడి, బికాజ్ ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. సో దే విల్ గో ఆన్ దేర్ ఓన్ నామ్స్. ఆ నామ్స్ ప్రకారం మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం అప్లై చేస్తాం. మేము మీ అక్రిడిటేషన్కి వెళ్దాం అనుకుంటున్నాము, మీరు వచ్చి మా హాస్పిటల్ని అక్రిడిట్ చేయండి అని చెప్పి మనం అడుగుతాం, అప్లై చేస్తాం. చేస్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, మీరు ఇవన్నీ కనుక ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషను ఫార్వర్డ్ చేసుకొని మేము దానికి ఇన్స్పెక్షన్కి మేము వస్తామని చెప్పి వస్తారు. ముందు మనం వాళ్ళు అడిగినవన్నీ ముందు ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ దాంట్లో ఏంటంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్, SOPs అంటారు, మీకు తెలిసే ఉండాలి. అంటే ఒక పని చేయటానికి ఏంటి ప్రాసెస్ అనేది నువ్వు ముందు డిఫైన్ చేసావా, డిఫైన్ చేసిన ప్రకారం చేస్తున్నావా లేదా, దానికి నీకు డాక్యుమెంట్ ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి. అట్లానే క్లినికల్ ప్రాక్టీసెస్ నువ్వు ఏమైనా చేస్తావంటే దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా, నీ ఇష్టం వచ్చినట్టు క్లినికల్ ప్రాక్టీస్ చేస్తున్నావా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. అందుకే పేషెంట్ కేరు, సేఫ్టీ, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వీళ్ళు చూసే దాంట్లో. అయితే దీనికి నేను చేస్తున్నాను నువ్వు ఓరల్గా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. డాక్యుమెంట్ ఏది చేస్తున్నట్టుగా నాకు డాక్యుమెంట్ చూపించండి, మీ ప్రొసీజర్ డాక్యుమెంట్ చూపించండి, మీ క్లినికల్ ప్రాక్టీస్కి ఎవిడెన్స్ ఉన్న ప్రాక్టీసే మేము చేస్తున్నామని మీరు చూపించండి అని చెప్పి వాళ్ళు ఒక టీం వచ్చి, ఒక 2-3 టీం వచ్చి
మనం 1 day 2 day ఇన్స్పెక్ట్ చేసుకొని Medicity has been the pioneer in making quality healthcare affordable and accessible to the community. At the heart of our journey has always been one simple belief: patient first. This belief guides every decision we make and every patient we care for. For us, quality healthcare is not just about advanced technology or modern infrastructure. It is about patient safety, the right clinical practices, compassionate care, and continuous improving the standard of healthcare we provide. Today, we are proud to announce another important milestone in our journey. Medicity Hospitals has received NABH accreditation. This accreditation is a recognition of strong systems, processes, and quality standards that our doctors, nurses, and staff follow every day. As we celebrate this achievement, we also renew our commitment to our community to provide healthcare that is high in quality, affordable in cost, and always guided by a promise: patient first.